హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద పనిచేసే సెమీ కండక్టర్ ల్యాబొరేటరీలో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అఫీషియల్గా సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్, అలాగే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అందరూ అభ్యర్థులు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎనీ డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ పైన కొద్దిగా నాలెడ్జ్ ఉంటే కూడా సరిపోతుంది. జీతం చూసుకున్నట్లయితే మనకి నియర్లీ 50,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. త్వరలోనే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి 8th PRC అనేది రాబోతుంది. అది కానీ వస్తే నియర్లీ 80,000కు పైగా శాలరీ అనేది ఈ జాబ్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడు 50,000 ఉన్నప్పటికీ కూడా ఇంకొక 6 monthsలో మనకి 8th PRC కానీ వస్తే నియర్లీ 80,000కు పైగా శాలరీ అనేది ఈజీగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, ఇది సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ నుంచి అఫీషియల్గా విడుదలైనటువంటి నోటిఫికేషన్. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసేటువంటి ఒక మినిస్ట్రీ ఇది. ఇందులో ఈ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆన్ రెగ్యులర్ బేసిస్ అని మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ జాబ్స్. జాయిన్ అయిన వెంటనే మనల్ని రెగ్యులర్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఇక ఆన్లైన్ అప్లికేషన్ అనేవి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 27వ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి. 27/1/2025 నుంచి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 26 ఫిబ్రవరి 2025 లోపు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది మనకి మార్చ్లో కండక్ట్ చేసే అవకాశం ఉంది అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒకవేళ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ కానీ ఏదైనా వచ్చినప్పుడు నేను మీకు తెలియజేస్తాను. అడ్మిట్ కార్డ్ కానీ రిజల్ట్స్ కానివ్వండి, ఇవి ఏమైనా వచ్చినప్పుడు నేను మీకు తెలియజేస్తాను. ఇక టోటల్గా మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 25 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 11 వేకెన్సీస్, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఓబీసీ 6 వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్సీ అండ్ ఎస్టీ 2 కలిపి మనకి 6 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ 1, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ వాళ్ళకి 1 వేకెన్సీ రిజర్వేషన్ అనేది చేయబడి ఉంది. ఇక నేను ఆల్రెడీ చెప్పాను, 25,500 రూపాయల బేసిక్ పేతో పాటుగా కొన్ని అలవెన్సెస్ అనేవి ఉంటాయి. అవి ఏముంటాయి అనేది కూడా తెలియజేస్తాను. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లైన్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ ద యూజ్ ఆఫ్ కంప్యూటర్స్, కంప్యూటర్ యూజ్ చేసే నాలెడ్జ్ అనేది మనకి ఉండాలి. ఎంఎస్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇవైతే ఉంటాయో అవి మనకి తెలిసింటే సరిపోతుంది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ డిజైరబుల్ క్వాలిఫికేషన్గా అడిగారు. ఎసెన్షియల్, ఇక్కడ మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అన్నారు కదా, ఇది ఏంటి? ఈ 2 క్వాలిఫికేషన్లు ఉంటే సరిపోతుంది. డిజైరబుల్ అన్న క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా కూడా మనం అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఏం అడిగారు అంటే ఏదైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో కానీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కానీ, గవర్నమెంట్ ఆఫీస్లో కానీ అసిస్టెంట్గా వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి డిజైరబుల్ క్వాలిఫికేషన్గా అడిగారు. ఈ డిజైరబుల్ క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా మనము అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ నీడ్ టు అప్లై ఇచ్చారు. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 800 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. అంటే టోటల్గా జీఎస్టీతో కలిపి 944 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది యూఆర్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 472 రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుందన్నమాట. ఇక ఈ జాబ్స్కి సంబంధించి నేను మీకు చెప్పాను, బేసిక్ పే అనేది 25,500గా ఉంటుంది పర్ మంత్. దీంతో పాటుగా కొన్ని అలవెన్సెస్ అనేవి ఉంటాయని. అవి ఏంటివి అంటే డియర్నెస్ అలవెన్స్ అనేది ఉంటుంది, హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఉంటుంది, అలాగే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా కొన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటివి అంటే మనకి మన ఫ్యామిలీ మెంబర్స్కి మెడికల్ ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి, అలాగే క్యాంటీన్ ఫెసిలిటీ అనేది ఉంటుంది, లీవ్ ట్రావెల్ కన్జెషన్ అనేది ఉంటుంది, అలాగే మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అడ్వాన్స్ అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి లీవ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది. ఈ విధంగా ఇవన్నీ అలవెన్సెస్ కూడా కలుపుకొని స్టార్టింగ్లో మనకి 50,000 వరకు శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక మ్యాక్సిమం ఏజ్ విషయానికి వస్తే 25 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 30 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు అయితే 28 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి అయితే 35 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా మనకి సెలక్షన్ అనేది చేస్తారు. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది.
మొత్తం 100 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పేపర్లో ఉంటాయి. మొత్తం 5 సెక్షన్లు ఉంటాయి. అయితే 2 పార్ట్లుగా ఈ 5 సెక్షన్లని డివైడ్ చేయడం జరిగింది. పార్ట్ ఏలో క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ అలాగే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అనేది ఉంటుంది. ఇందులో యాప్టిట్యూడ్ 20 క్వశ్చన్లు అలాగే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ సంబంధించి 20 క్వశ్చన్లు ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ బిలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ 20 క్వశ్చన్లు, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 20 క్వశ్చన్లు, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్లు ఉంటాయి. ఈ విధంగా పార్ట్ బి వచ్చి 60 మార్కులకు ఉంటుంది. టోటల్ మనకి 100 మార్కులకి సెలెక్షన్ చేస్తారనమాట. సో దీనికి సంబంధించి మెయిన్ బుక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి. మీరు ఆ బుక్స్ అనేవి కూడా అందులో నుంచి మీరు బై చేయొచ్చు అనమాట. ఓకే, సో మెయిన్ బుక్స్ ఏవైతే ఉంటాయో మనకి ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో యూజ్ అయ్యే బుక్స్ ఏవైతే ఉంటాయో యాప్టిట్యూడ్ అలాగే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్, రీజనింగ్, ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్ బుక్స్ లిస్ట్ అనేది నేను కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి బై చేసుకోండి మీరు ఆన్లైన్ ద్వారా. ఓకే, ఇక మనకి ఈ సిలబస్ అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. యాప్టిట్యూడ్ ఏం సిలబస్ ఉంటుంది, డీటెయిల్డ్ సిలబస్ అనేది కూడా మనకి నోటిఫికేషన్లోనే ఇచ్చారు. నోటిఫికేషన్ లింక్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక ఈ ఎగ్జామినేషన్ అనేది మనకి చూసుకున్నట్లయితే టెంటేటివ్గా మార్చ్ నెలలో కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మనకి 2 చోట్ల మాత్రమే ఇచ్చారు. అది ఒకటి న్యూఢిల్లీ, రెండవది చండీగఢ్ లేదా మొహాలీ లేదా పంచకుల అన్న ప్రాంతాల్లో మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.